సార్ మేము సర్పంచెస్‌తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు సర్పంచ్ ఓన్లీ ప్రాబ్లమ్స్‌ని అక్యుములేట్ చేసి మీ దాకా తీసుకురావడం వరకేనా? ఇంప్లిమెంటేషన్‌లో ఎవరికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటది? అది ఎలా యా డిమార్కేట్ చేస్తారు సార్? ఏది సర్పంచ్ డ్యూటీ? ఏది పంచాయత్ సెక్రటరీ డ్యూటీ? మోస్ట్లీ అంటే ఇక్కడ మనం చూడాల్సింది గ్రామ పంచాయతీ అనే ఇన్స్టిట్యూషన్ ని చూడాలి మనం. అంటే సర్పంచ్ సెక్రటరీ అనేది 80% సేమ్ ఉంటది. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇద్దరికి సేమ్. బట్ అడ్మినిస్ట్రేషన్ కి టెక్నికల్ రియాలిటీకి డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకు యాజ్ ఎ పబ్లిక్ లీడర్ గా, వాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా వాళ్ళు పీపుల్ నుండి ప్రాబ్లమ్స్ ని మీరు అన్నట్టు అక్యుములేట్ చేసి అవి మా దృష్టికి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించిన విత్ ఇన్ ద రూల్ లో ఏముంది, దాన్ని ఎట్లా పరిష్కరించవచ్చు, దానికి సొల్యూషన్ ఏంటి, ఏ రకమైన ఫండ్ దానికి యూస్ చేయొచ్చు, మేము కన్సిడర్ చేసి దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. మోస్ట్లీ సర్పంచ్ సెక్రటరీ అనేది అంటే ఒక జోడెడ్ల బండి అంటారు. రెండు ఎడ్లు వేరు వేరు, బట్ కామన్ కాజ్ అక్కడ ఒక బండి లాగడానికి యూజ్ అవుతాయి. సో రెండు కూడా ఒక టెక్నికల్ వైజ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వైజ్ మనము వేరుగా చూడాల్సిన అవసరం లేదు. బట్ ఒక సన్నని గీత ఉంటది ఇద్దరి మధ్యలో, అంతే కనిపించని ఒక గీత ఉంటది. వాళ్ళు మా దాంట్లో అతిక్రమించారు, మేము వాళ్ళ దాంట్లో అతిక్రమించాం.